వాస్తు అంటే భయం కాదు, సౌకర్యం జీవన విధానం. మన పెద్దలు చెప్పిన వాస్తు భయపడటానికి కాదు, సౌకర్యంగా జీవించడానికి. ఇల్లు కట్టేటప్పుడు గాలి, వెలుతురు, నీరు అన్ని రూమ్స్ కి సమానంగా వెళ్ళాలనే ఆలోచనతో వాస్తు గురించి మన పెద్దలు చెప్పారు. 4 దిక్కులు 4 మూలలు, ఇవన్నీ దేవుడి మాటలు కాదు. గాలి ఎక్కడి నుంచి వస్తుంది, వెలుతురు ఎక్కడి నుంచి పడుతుంది, నీరు ఎలా బయటికి వెళ్తుంది, ఈ ప్రాక్టికల్ థింకింగ్ నుంచే వాస్తు పుట్టింది. ఈశాన్యం మూలలో వీధిపోటు ఉండడం మంచిదని మన పెద్దలు చెప్పారు. ఎందుకంటే అక్కడ వీధిపోటు వల్ల ఎక్కువ ఖాళీ స్థలం ఏర్పడుతుంది, నీరు బయటికి సులువుగా వెళ్తుంది. అదే ఆగ్నేయం వైపు వీధిపోటు ఉంటే అది మంచిది కాదంట. ఎందుకంటే అక్కడ వంటగది ఉంటుంది, గాలి ఎక్కువగా వస్తే అగ్ని ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. వాయువ్యం వైపు టాయిలెట్ ఉంటుంది, కాబట్టి ఉత్తర వైపు నుంచి వీధిపోటు వస్తే దుర్వాసన ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదే దక్షిణం వైపు నుంచి వీధిపోటు ఉంటే పడమర గాలి బయటకు వెళ్తుంది, ఇంట్లోకి రాదు. అందుకే దాన్ని మంచిదిగా భావిస్తారు. నైరుతి మూలలో వీధిపోటు ఉంటే బెడ్రూమ్ కి మంచి గాలి వస్తుంది, అదే సమయంలో ప్రైవసీ కూడా ఉంటుంది. కాబట్టి వాస్తు అంటే మంచి ఇంటిని లేదంటే మంచి భూమిని వదిలేసుకోవడం కాదు, జీవితం సౌకర్యంగా ఉండేలా చూసుకోవడం మాత్రమే. ఒకే లొకేషన్ లో ఒకే భూమిలో ఉండే 2 ఇళ్లకు వాస్తు అనుభూతి వేరువేరుగా ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి. అందుకే వాస్తు భయంతో మంచి ప్రాపర్టీని వదిలేసుకోకండి, సౌకర్యంగా గాలి వెలుతురు ఉండేలా చూసుకోండి. ఇదే అసలైన వాస్తు అని తెలుసుకోండి. అనంతపూర్ లో వాస్తు ఫ్రెండ్లీ వెరిఫైడ్ ప్రాపర్టీస్ చూడాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మైపట్ట యాప్.